నందిగామ ప్రజలకు సువర్ణావకాశం. పెళ్లిల సీజన్ స్పెషల్ కలెక్షన్స్. అతి తక్కువ తరుగు 100% నమ్మకమైన 916 హాల్మార్క్ బంగారం. శ్రీ లక్ష్మీ జ్యువెలర్స్, నందిగామ. వెల్కమ్ టు ఎన్డీజీ న్యూస్. నా పేరు నరసింహారావు. కంచికచర్ల సివిల్ సప్లై గోడౌన్ వద్ద హమాలీ వర్కర్స్ సిఐటియు నాయకులు కలిసి భారీ సమ్మె నిర్వహించారు. హమాలీలకు కూలీ రేట్లు పెంచి 2026 జనవరి 1 నుండి ఏరియాస్తో సహా వెంటనే చెల్లించాలని కార్మికులు డిమాండ్ చేశారు. గత వేతన ఒప్పందం ముగిసినా కొత్త రేట్లు అమలు చేయకపోవడంపై సిఐటియు నాయకులు గోపీ నాయక్ మండిపడ్డారు. నిత్యావసర వస్తువుల ధరలు, గ్యాస్, పెట్రోల్ ధరలు విపరీతంగా పెరుగుతున్న తరుణంలో జీతాలు దాకా ఇబ్బంది పడుతున్నామన్నారు. కొత్తగా చేరిన హమాలీ కార్మికులకు సిపిఎఫ్ నంబర్లు కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం స్పందించి గతంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, లేదంటే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జనవరి నుంచి పెంచిన వేతనాలు వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి హమాలి కార్మికుల ఐక్యత, ఇవ్వాలి కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలి. సిపిఎం పార్టీ సీనియర్ నాయకురాలు కామ్రేడ్ యార్లగడ్డ జోయ కొద్దిసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. తాడేపల్లిలోని తన చిన్న కుమారుడు వై అచ్యుతరావు నివాసంలో ఆమె ప్రశాంతంగా కన్నుమూసినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. చిన్నతనం నుంచే వామపక్ష సిద్ధాంతాల వైపు ఆకర్షితులైన జోయ సిపిఎం పార్టీలో సుదీర్ఘకాలం పాటు ఎంతో క్రియాశీలకంగా పనిచేశారు. ముఖ్యంగా మహిళా సంఘం, రైతు సంఘాల బలోపేతం కోసం క్షేత్రస్థాయిలో అనేక ప్రజా పోరాటాలు నిర్మించి ముందుండి నడిపించారు. ఆమె మృతి పట్ల వామపక్ష నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. పల్నాడు జిల్లా కృష్ణానదిలో జరిగిన పడవ ప్రమాదం తర్వాత ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట మండల అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. ముందస్తు జాగ్రత్తగా కృష్ణానదిలో పడవల ప్రయాణాలను కొన్ని రోజుల పాటు నిలుపుదల చేశారు. అయితే ఆ ప్రమాదం జరిగి 10 రోజులు కూడా గడవక ముందే పడవ నిర్వాహకులు మళ్లీ యథావిధిగా పడవలు నడుపుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్లక్ష్యంగా అధిక మొత్తంలో ప్రజలను ఎక్కిస్తూ నదిలో ప్రమాదకరంగా ప్రయాణాలు సాగిస్తున్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే అధికారులు తూతూ మంత్రంగా చర్యలు చేపడతారా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నదీ పరివాహక ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఉండవల్లిలో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రంగా స్పందించారు. విశాఖపట్నంలో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఈ ఘర్షణలకు పూర్తిగా వైసీపీ నేతలే కారణమన్నారు. పోలీసులు హెచ్చరిస్తున్నా వినకుండా రాజధాని అమరావతి వెళ్లడం వల్లే రైతులకు కడుపు మండి తిరగబడ్డారని స్పష్టం చేశారు. 3 రాజధానులు అని కొన్నాళ్లు, ఇప్పుడు అమరావతి మా రాజధాని అని చెబుతూ వైసీపీ నేతలు డ్రామాలు ఆడుతున్నారని అన్నారు. రాజధాని అంశంపై అసలు వైసీపీ నేతలకు ఎటువంటి స్పష్టమైన క్లారిటీ లేదని మంత్రి అనిత ఎద్దేవా చేశారు. మాటలు మాట్లాడుతున్నారు. నేనేమంటానంటేనండి, అమరావతి అందరికీ కూడా ఒక కళల రాజధాని. అమరావతి ఇప్పుడు వరకు 10 సంవత్సరాలు 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నుంచి ఆ రోజు అమరావతి డిక్లేర్ అయిన తర్వాత 5 సంవత్సరాలు అమరావతి కాదు 3 రాజధానులు అన్నారు. అక్కడితో పోయింది. మళ్ళా ఎగైన్ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అమరావతి రాజధానికి నిజంగా ప్రాణం పూసి 2027 దానికి అమరావతి కంప్లీట్ చేసుకొని మా అమరావతి అని చెప్పుకునే పొజిషన్. అదే అమరావతిని డిక్లేర్ చేసుకున్నాం. మనం పార్లమెంట్ లో కూడా అమరావతి రాజధానిగా మనం అక్కడ ఆ రోజు కూడా మనం ఒక చట్టం తీసుకొచ్చుకున్నాం. అలాంటి అమరావతిని వద్దు వద్దు అని నిన్నటి వరకు 3 రాజధానులని, తర్వాత నిన్నేమో మావిగనని ఇలాంటివన్నీ చెప్పి అమరావతి రైతులను ఏదో పరిరక్షించేస్తామని చెప్పేసి వెళ్తా ఉంటే ఎవరికైనా కడుపు మండుతుంది. ఎందుకంటే ఇంతకు ముందు నాశనం చేసిన వాళ్ళు మళ్ళీ వస్తున్నారు అనేసరికి చాలా రైతులు ఇబ్బంది పడతారు. అఫ్ కోర్స్ వెళ్లేది కూడా రౌడీలతో వెళ్ళిన దాఖలాలు కూడా చాలా క్లియర్ గా, రౌడీ షీటర్స్ తోని, రౌడీలతోని వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్లే సందర్భం కూడా వీడియోస్ కూడా చాలా క్లియర్ గా ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు, గొడ్ల పార్టీ వాళ్ళు ఎలా వెళ్లారు అందరికీ కూడా చూశారు. అక్కడికి వెళ్లి ఎలా రచ్చగొట్టుకున్నారో చూశారు. వెళ్ళడానికి ముందు కూడా పోలీసులు క్లియర్ గా చెప్పారు, వద్దు వెళ్ళకండి, అక్కడ అమరావతి రైతులు ఉన్నారు, మళ్ళీ ఇబ్బంది పడతారు మీరని చెప్పినా కూడా కావాలని వెళ్ళి అక్కడ ఏదో ఒక అమరావతి ఇష్యూని కొంచెం డైల్యూట్ చేయాలి, అమరావతి కనుక కంప్లీట్ అయిపోతే వీళ్ళకి మనుగడ ఉండదు అనే ఉద్దేశంతో వాళ్ళు చేసిన సందర్భం తప్పించి
అందులో క్లియర్గా ఉన్న వీడియోలు పంపించమంటే మీకు పంపిస్తాను, మీరే ఒకసారి జడ్జి చేయొచ్చు. జగ్గీపేట నియోజకవర్గ పరిధిలోని వత్సవాయి మండలం కన్నెవీడు గ్రామంలో ఏరువాక పౌర్ణమి వేడుకలు వైభవంగా సాగాయి. జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశా, ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య పాల్గొన్నారు. గ్రామానికి చేరుకున్న వీరికి మహిళలు సాంప్రదాయబద్ధంగా మంగళహారతులు ఇచ్చి తిలకం దిద్ది ఘన స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్, ఎమ్మెల్యేలు ఇద్దరూ స్వయంగా పొలంలో అరక దున్ని విత్తనాలు చల్లి కొత్త వ్యవసాయ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ సీతమ్మతో పాటు పలువురు వ్యవసాయ శాఖ అధికారులు, స్థానిక రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జగ్గీపేటలో వీధి దీపాల అలంకరణకు 2 కోట్ల ఖర్చు చేసినట్లు నిరూపిస్తే తాను పదవికి రాజీనామా చేస్తానని మున్సిపల్ చైర్మన్ రాఘవేంద్ర అన్నారు. సోమవారం జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో దీనిపై అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. వైసీపీ కౌన్సిలర్ మనోహర్ మాట్లాడుతూ వీధి దీపాలకు అంత బడ్జెట్ ఖర్చు చేసినా ఫలితం లేదని, ట్రాన్స్కోకు బిల్లులు కట్టలేదని ఆరోపించారు. ఈ ఆరోపణలపై మున్సిపల్ చైర్మన్ రాఘవేంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రతిపక్ష నేతలపై మండిపడ్డారు. మొత్తం మున్సిపాలిటీ బడ్జెట్ కేవలం 4 కోట్లు అయితే 2 కోట్లు దీపాలకే ఎలా కేటాయిస్తామని నిలదీశారు. అయోధ్య రాముని విరాళాల చోరీ వ్యవహారంపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్రంగా స్పందించారు. విరాళాల దొంగతనం వల్ల దేశవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది రాముని భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమరావతి నుంచి అయోధ్య వరకు పాదయాత్ర చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో టీటీడీ లడ్డూ కల్తీ వ్యవహారంపై 3 నెలల పాటు నిరంతరాయంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు అయోధ్య విషయంలో ఎందుకు మౌనంగా ఉంటున్నారో సమాధానం చెప్పాలని రామకృష్ణ నిలదీశారు. వెంకటేశ్వర స్వామి భక్తులు, అయోధ్య రాముని భక్తులు వేరువేరా అంటూ ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి భక్తులు ఒక రకము, రాముడు భక్తులు ఇంకో రకమా అని నేను అడుగుతాను. మరి అయోధ్య రాముని భక్తులు దేశమంతటా వారు విరాళాలు ఇస్తే ఆ విరాళాన్ని కూడా దోచుకుని తింటే, లూట్ చేస్తే మీరు కనీసం ఇంతవరకు స్టేట్మెంట్ కూడా ఇవ్వరు. మరి సనాతని కళ్యాణ్ గారేమో మరి ఆయన అసలే మాట్లాడడంలే. సనాతని కళ్యాణ్ గారు అమరావతి నుంచి అయోధ్యకు భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి ఆయన పాదయాత్ర చేయాలి. పాదయాత్ర చేసి ఈ పాప పరిహారం జరిగేటట్టు చేయాలి.
జగిపేట మండలం తిరుమలగిరిలో వెలిసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గిరి ప్రదక్షిణ మహోత్సవం జరిగింది. ప్రతి నెల పౌర్ణమి రోజున నిర్వహించే ఈ సాంప్రదాయ గిరి ప్రదక్షిణను భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తుంటారు. మంగళ వాయిద్యాలు, మేళతలాల నడుమ భక్తుల కోలాటాలు ఆడుతూ ఆలయ పరిసరాల్లో సందడి చేశారు. గోవిందనామ స్మరణతో తిరుమలగిరి కొండ ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభతో మారుమురోగింది. దేవస్థానం ఈవో రంగారావు, ధర్మకర్తల మండలి చైర్మన్ గుమ్మా వెంకటేష్ ఆధ్వర్యంలో భక్తులకు అన్ని వసతులు కల్పించారు. రాజధాని అమరావతికి భూములు ఇవ్వని రైతులను ప్రస్తుత ప్రభుత్వం తీవ్రంగా వేధిస్తుందని వైసీపీ నేత దేవినేని అవినాష్ మండిపడ్డారు. విజయవాడలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెరుమాక ప్రాంత రైతుల ఆహ్వానం మేరకే తాము అక్కడికి వెళ్లామన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతి రాజధానికి ఎన్నడూ వ్యతిరేకం కాదని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణం పేరుతో కొనసాగుతున్న వేల కోట్ల అవినీతి అక్రమాలను మాత్రమే తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా, కేసులు పెట్టినా తాము అమరావతికి వెళ్లి తీరుతామని దేవినేని అవినాష్ తేల్చి చెప్పారు. ద్వారా ఎవరైతే భూములు ఇవ్వని రైతులు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి బలవంతంగా లాక్కోవటం కానివ్వండి, వాళ్ళని కేసుల రూపంలో, పోలీసుల రూపంలో ఇబ్బందులు పెడతాం కానివ్వండి, లేకపోతే లీగల్గా వాళ్ళకి ఎటువంటి సపోర్ట్గా రానివ్వకుండా ఈ ప్రభుత్వం అడ్డుకుంటుంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి రైతులు అందరుగా వచ్చారు. మీరు మాకు అండగా ఉండండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకు అండగా ఉండండి, మీ లీగల్ టీంని మాకు అండగా ఉంచండి, మీ పొలిటికల్గా మీరు ఒక కమిటీ వేసి మాకు అండగా ఉండే విధంగా, ధైర్యంగా ఉండే విధంగా మీరు మాకు సహకరించాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళందరూ గారు అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక కమిటీ ఏర్పాటు చేసి పొలిటికల్గా కానివ్వండి, లీగల్గా కానివ్వండి, వాళ్ళకు అన్ని విధాలుగా అండగా ఉండే విధంగా ఒక కమిటీ వేసి మేము వాళ్ళతో సమావేశమై మా లీగల్ టీం వాళ్ళ దగ్గరికి వెళ్ళి పొలిటికల్గా గారా మీరు మమ్మల్ని రమ్మని చెప్పని మమ్మల్ని ఆహ్వానిస్తే మొన్న మేమందరం గారు వెళ్తాం జరిగింది. నిజంగా ఆ రోజు ఎవరైతే పోలీసులు ఉన్నారో వాళ్ళు పోలీసులా కాకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లాగా పనిచేశారు. కేవలం పోలీసుల ఒక ప్రోత్సాహంతో మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుల మీద దాడులు చేశారు. ఈరోజు చాలా ఆశ్చర్యకరం. నిన్న కానివ్వండి, మొన్న కానివ్వండి, వాళ్ళకు సంబంధించిన మీడియాలో, సోషల్ మీడియాలో ఏదో మేమేదో అమరావతికి వ్యతిరేకం అని చెప్పని, లేకపోతే మేమేదో జనాల్ని పోజేసుకుని వెళ్ళామా, లేకపోతే రౌడీలు తీసుకెళ్లామని చెప్పని ప్రచారం చేస్తున్నారు. ఈరోజు మా కమిటీ సభ్యులు తప్పితే మేము ఎవరం గారు వెళ్ళాం. కానీ అవతల పక్క తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గూండాలు, రౌడీ జగ్గిపేట మండలం ముక్త్యాల పరిధిలోని కృష్ణా నదిలో వేటకు వెళ్లిన స్థానిక జాలర్లకు అరుదైన అనుభవం ఎదురైంది. నదిలో వారు వేసిన వలకు సుమారు 25 కిలోల బరువున్న భారీ బొచ్చ చేప చిక్కింది. సాధారణంగా నదిలో ఇంత పెద్ద చేప దొరకడం చాలా అరుదని స్థానిక మత్స్యకారులు మరియు ప్రజలు తెలిపారు. ఈ భారీ చేపను చూడడానికి స్థానికులు నదీ తీరానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం ఈ చేపను జగ్గిపేట మార్కెట్కు తరలించగా విలియంపేటకు చెందిన చేపల వ్యాపారి నాగరాజు మంచి ధరకు కొనుగోలు చేశారు. రేపటి NDG న్యూస్తో కలుద్దాం. నమస్కారం.